శ్రీహరి అవతారాల్లో రాముడిది 7వ అవతారం కాగా శ్రీకృష్ణుడిది 8వ అవతారం. రాముడు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన గావించగా కృష్ణుడు ద్వాపర యుగంలో ఆయుధం పట్టకుండా ధర్మాన్ని ముందుకు నడిపించాడు. ఇద్దరి అవతారాలకు మూలం ఒక్కటే, కానీ ఇద్దరూ కలిసినట్లుగా ఎక్కడా లేదు, ఏ పురాణాల్లోనూ చెప్పబడలేదు. ఇలా ఇద్దరూ కలిశారు అని చెప్పారు అంటే అది కేవలం కల్పితమే. కానీ వారి అవతార మాయలు లీలలు వర్ణించడం చాలా కష్టం. ఏ అవతారంలో మాట ఇచ్చినా దానిని నిలబెట్టుకునేందుకు ధర్మప్రభువులు ప్రయత్నిస్తారు. త్రేతాయుగంలో ఇచ్చిన హామీని ద్వాపర యుగంలో నిలబెట్టుకున్నాడు దేవదేవుడు. దానికి కృతజ్ఞతగా నిర్మించిన ఆలయమే శ్రీ అలగ మల్లారి కృష్ణస్వామి ఆలయం. ఇక్కడ శ్రీరామ శ్రీకృష్ణ మందిరాలు ఒకే చోట ఉండటం విశేషం. ఒకే గర్భాలయంలో శ్రీరామ శ్రీకృష్ణ విగ్రహాలు ఉండటంతో ఆలయంలో ఇరువురికి విడివిడిగా ధ్వజస్తంభాలు బలిపీఠాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే గరుత్మంతుని విగ్రహం. ఈ విగ్రహం నుంచి కన్నీరు బొట్లు బొట్లుగా కారుతుంది. ఇది నేటికి మన కంటికి కనిపిస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలియాలంటే పురాణ కాలానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలోని గరుత్మంతుని విగ్రహం నుంచి కన్నీరు కారటానికి వాయుపుత్రుడే కారణమని అంటారు. అంతేకాదు, ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు జాంబవతీ దేవితో కలిసి ఉంటాడు. జాంబవతీ దేవితో కలిసి ఉన్న ఏకైక దేవాలయం ఇది ఒక్కటే. ఈ ఆలయాన్ని స్వయంగా జాంబవంతుడే నిర్మించారని అంటారు. శమంతకం అనే వివాదం తరువాత జాంబవతిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు. దీనికి సంబంధించిన కథ మనకు వినాయక చవితి కథలో వస్తుంది. ఈ కథలో శమంతకమణి కోసం జాంబవంతుడితో శ్రీకృష్ణుడు మల్లయుద్ధం చేసింది మన్నారు పోలూరులోనే అని అంటారు. శ్రీకృష్ణుడు మల్లయుద్ధం చేసిన ప్రాంతం కావటంతో ఈ ప్రాంతాన్ని అలగ మల్లహరి పోరు ఊరు అని పూర్వం పిలిచేవారు. ఇదే కాలక్రమంలో మన్నారు పోలూరుగా మారింది అని అంటారు. మన్నారు పోలూరులోని అలగ మల్లహరి పోరు ఊరులోని క్షేత్రానికే నీలాప నింద పరిహార క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఇక గరుత్మంతుని విషయానికి వస్తే శ్రీహరికి వాహనంగా ఉన్న గరుడికి తనకన్నా బలవంతుడు లేడు అనే గర్వం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన శ్రీహరి తన వివాహానికి హనుమంతుడిని తోడుకొని రావాలని కదలీవనంలో తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలియచేయాలని శ్రీహరి చెబుతాడు. మహావిష్ణువు ఆదేశాల మేరకు వైనతేయుడు ఆగ మేఘాల మీద కదలీవనంలోకి వెళ్తాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడిని పలుమార్లు పిలిచినా పలకకపోవటంతో ఆగ్రహంతో తన రెక్కలతో హనుమయ్యను కదిపేందుకు ప్రయత్నించాడు. కళ్ళు తెరచిన హనుమయ్య గరుత్మంతుని దవడపై ఒక్క దెబ్బ వేస్తాడు. ఆ దెబ్బతో ఎగిరొచ్చి అలగ మల్లహరి పోరు ఊరిలో పడతాడు. ఈ ఆలయంలోని గరుత్మంతుడి ఎడమ వైపు ఉన్న దవడ వాచిపోయి ఉంటుంది. దవడ నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని మన్నారు పోలూరులోని ఆలయంలో మనం చూడొచ్చు. అంతేకాదు, ఈ ఆలయం వద్దే శ్రీకృష్ణుడి అనుమతితో రుక్మిణీదేవి సీతామాతగా దర్శనం ఇచ్చిందని కూడా పురాణాలు చెబుతున్నాయి. జాంబవంతుడే స్వయంగా నిర్మించిన ఈ ఆలయానికి ఆయనే క్షేత్రపాలకుడిగా ఉండి రక్షిస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.